అసలు అధికారమంటే ఏమిటి? దాని నిజమైన స్వభావమేంటి? ఈరోజు మనం ప్రాచీన భారతదేశంలోకి ప్రయాణిద్దాం. ఒక చక్రవర్తి జీవితాన్ని చూద్దాం. ఒక క్రూరమైన విజేత కాలక్రమేణా ఒక జ్ఞానిగా ఎలా మారాడో తెలుసుకుందాం. ఇది కేవలం చరిత్రపాఠం కాదు, ఇది నాయకత్వానికి, ఒక ఆత్మ ప్రయాణానికి సంబంధించిన కథ. మనమిప్పుడు క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో ఉన్నాం. ఇది మహాజనపదాల కాలం, అంటే గొప్ప రాజ్యాలన్నమాట. ఇక్కడ చిన్న చిన్న రాజ్యాలు నిరంతరం ఒకదానితో ఒకటి పోరాడుకుంటున్నాయి. సరిహద్దులు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. ఒకవైపు ఈ గందరగోళం మధ్యలోనే బౌద్ధ జైన మతాల లాంటి కొత్త ఆలోచనలు కూడా పుట్టుకొస్తున్నాయి. అంటే ఇది ఒకేసారి హింస, ఆవిష్కరణలతో నిండిన యుగం. సరే, జీవితమంతా యుద్ధాలు, పాలన ఇవన్నీ అయిపోయాక ఒక ఆత్మకు చివరికి మిగిలేదు ఏంటి? ఏం పాఠం నేర్చుకుంటుంది? ఈ ప్రశ్న మన అన్వేషణకు కేంద్రం. దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మనం కథను మొదటినుంచి మొదలుపెట్టాలి. ప్రతి విజేతకు ఒక ఆరంభం ఉంటుంది కదా. ఈ రాజుకథ కూడా ఒక కోట గోడల మధ్య మొదలైంది. అక్కడ అతన్ని కేవలం ఒక రాజకుమారుడిలా కాదు, భవిష్యత్తులో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించే ఆయుధంగా తీర్చిదిద్దారు. అతని జీవితం ఏకంగా 60 సంవత్సరాలు సాగింది. ఆ రోజుల్లో అది చాలా అసాధారణమైన విషయం. ఈ టైంలైన్ చూడండి. అతని ప్రయాణం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. బాల్యం నుండి పట్టాభిషేకం, అక్కడినుంచి విజయాలు, పాలనలో ఎదురైన సవాళ్లు, చివరికి అతని చివరి సంవత్సరాలలో వచ్చిన జ్ఞానం. ప్రతి దశ అతన్ని మనం చూడబోయే వ్యక్తిగా మార్చింది. యువరాజుగా ఉన్నప్పుడే అతను చాలా సింపుల్ కాని అత్యంత క్రూరమైన ఒక నిజాన్ని నేర్చుకున్నాడు. అదే అతని అధికారం వైపు ప్రయాణానికి దారి చూపింది. అదేంటంటే బలవంతుడిదే రాజ్యం. అతని చదువు లైబ్రరీలలో కాదు, యుద్ధభూమిలో, రాజసభలో సాగింది. రాజనీతి, విలువిద్య, గదాయుద్ధం అన్నీ నేర్చుకున్నాడు. కాని ప్రతి పాఠం వెనుక ఉన్న లక్ష్యం ఒక్కటే: రాజ్యాన్ని జయించాలి, దాన్ని నిలబెట్టుకోవాలి. ఇది జ్ఞానం కోసం కాదు, ఆధిపత్యం కోసం నేర్చుకున్న విద్య. అతని ఆలోచనకు పునాది మత్స్యన్యాయం, అంటే చేపల చట్టం. సింపుల్గా చెప్పాలంటే, సముద్రంలో పెద్ద చేప చిన్న చేపను ఎలా తినేస్తుందో, రాజకీయాల్లో కూడా బలమైన రాజు బలహీనమైన రాజును అలానే మింగేస్తాడు. వాళ్ల ప్రకారం ఇది అరాచకత్వాన్ని ఆపడానికి అవసరమైన ఒక క్రూరమైన లాజిక్. బలవంతుడిదే రాజ్యం. ఈ ఒక్క మాట అతని ప్రారంభ జీవితాన్ని, పాలనను నడిపించింది. దయ అనేది ఒక బలహీనత, శక్తి మాత్రమే నిజం అని నమ్మాడు. అయితే ఈ నమ్మకం చివరదాకా నిలుస్తుందా లేదా అన్నదే అసలు కథ. అయితే కిరీటం పెట్టుకోవడం అంటే కేవలం జయించడం మాత్రమే కాదు కదా. రాజ్యాన్ని నిర్మించాలి, అదే సమయంలో నిరంతరం వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉండాలి. అధికారం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఒక చేత్తో సృష్టిస్తే మరో చేత్తో వినాశనాన్ని ఆపాలి. ఒక సామ్రాజ్యాన్ని గెలవడం ఒకెత్తైతే దాన్ని పాలించడం మరొక ఎత్తు. అతను కేవలం విజేత మాత్రమే కాదు, గొప్ప నిర్మాణకుడు కూడా. కోటలు కట్టించాడు, వ్యవసాయం కోసం అడవులను క్లియర్ చేయించి కొత్త గ్రామాలను స్థాపించాడు, గందరగోళం నుంచి ఒక క్రమాన్ని సృష్టించాడు. ఇవన్నీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వేసిన పునాది రాళ్ళు. కాని అతను కట్టిన ప్రతి గోడ వెనుక ఒక నీడ పొంచి ఉండేది. తన రాజ్యాన్ని ఎంతగా విస్తరింపజేశాడో అంతగా అతని శత్రువులు కూడా పెరిగారు. బయట మాత్రమే కాదు, లోపల కూడా. ఇంకా చెప్పాలంటే లోపల ఉన్నవాళ్లే మరింత ప్రమాదకరం. ఆ సింహాసనం ఒక్కోసారి బంగారు పంజరంలా అనిపించేది. ఆస్థానంలో ఎప్పుడూ కుట్రలు, గుసగుసలు, ద్రోహాలు. ప్రతి స్నేహితుడూ ఒక శత్రువులా కనిపించేవాడు. ప్రతి భోజనం ఒక ప్రాణగండంలా ఉండేది. ఇదే అధికారం వెనకుండా చీకటి కోణం. ఇక్కడ నమ్మకం అనేది ఒక విలాసం మాత్రమే. ఇన్ని సంవత్సరాల యుద్ధం, ఇన్ని కుట్రల తర్వాత ఒక రాజు తనలోకి తాను చూసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? బయటి యుద్ధాలు ముగిశాక అసలైన యుద్ధం మొదలవుతుంది. అది తనతో తనకే. అప్పుడు అతని ముందు 2 దారులు కనిపించాయి. ఒకటి వైదిక మార్గం, అంటే రాజుగా తన విధి, యుద్ధం చేయటం, యజ్ఞాలు చెయ్యటం, రాజ్యాన్ని కాపాడటం. రెండోది శ్రమణ మార్గం. అప్పుడప్పుడే బౌద్ధ, జైన మతాలు ప్రాచుర్యం పొందుతున్నాయి. అవి అహింస, శాంతి గురించి బోధిస్తున్నాయి. ఒకవైపు యోధుడి కర్తవ్యం, మరోవైపు ఋషిమార్గం. మధ్యలో అతను నలిగిపోయాడు.
జీవితమంతా కత్తి పట్టుకుని బతికిన మనిషి చివరికి దానిని కింద పెట్టగలడా? ఒక విజేత మనసులో శాంతికి చోటుంటుందా? ఇదే అతని జీవితంలో అతిపెద్ద యుద్ధం, అతని ఆత్మతో అతనే చేసుకున్న యుద్ధం. సరే, ప్రతీ కథకు ఒక ముగింపుంటుంది. ఈ రాజు కథ ముగింపు అధికారం గురించి కాదు, దాని అస్సలు అర్థం గురించి. అతను గెలిచిన యుద్ధాలకన్నా అతను నేర్చుకున్న పాఠమే అతని నిజమైన వారసత్వం. తన 50వ ఏట అతను ఎవరూ ఊహించని పనిచేశాడు. అధికారాన్ని గట్టిగా పట్టుకోవడానికి బదులు దాన్ని స్వచ్ఛందంగా తన వారసుడికి అప్పగించి తను ఒక రాజ సలహాదారుగా మారిపోయాడు. ఆ రోజుల్లో అధికారాన్ని వదులుకోవడమంటే దాన్ని సంపాదించడం కన్నా చాలా గొప్ప విషయం. జీవితమంతా అధికారాన్ని ఉపయోగించిన తర్వాత చివరికి అతనికి ఒక గొప్ప సత్యం అర్థమైంది. అతని మొత్తం ప్రయాణం ఒకే ఒక్క లోతైన పాఠానికి దారితీసింది. అతను నేర్చుకున్న పాఠమిదే: శక్తిని ప్రదర్శించడం కంటే దాన్ని నియంత్రించడమే గొప్పతనం అని తెలుసుకోవడం. నిజమైన బలం ఇతరులను అణచివేయడంలో కాదు, తనను తాను నియంత్రించుకోవడంలో ఉంది. చివరికి అతను గ్రహించిన తేడా ఇదే: యుద్ధం చేసి ఒక రాజ్యాన్ని గెలవడం అది సులభమే, కాని ప్రజల మనస్సుల్ని గెలుచుకుని ధర్మాన్ని, అంటే ఒక నీతివంతమైన పాలనను స్థాపించడం అది చాలా కష్టం. ఒకటి తాత్కాలిక విజయమైతే మరొకటి శాశ్వత వారసత్వం. సో ఈ రాజు ప్రయాణం మన ముందు ఒక శాశ్వతమైన ప్రశ్నను ఉంచుతుంది. అధికారం యొక్క నిజమైన ఉద్దేశ్యం ఏమిటి? జయించడమా లేక నిర్మించడమా? నియంత్రించడమా లేక ఉన్నత స్థాయికి చేర్చడమా?